జనవరి 1 ప్రతి ఇయర్ వస్తుంది. ప్రతి ఇయర్ అనుకుంటాం ఈ ఇయర్ నేను మారాలి అని. జిమ్, ఫోకస్, హ్యాబిట్స్, డిసిప్లిన్. కానీ ఒక హానెస్ట్ క్వశ్చన్, ఎందుకని మనం ప్రతి ఇయర్ సేమ్ ప్లేస్లో ఉంటాం? ప్రాబ్లం అన్నది ఇయర్లో లేదు, ప్రాబ్లం అన్నది సిస్టమ్స్లో ఉంది. మనం అనుకునేది ఏంటి? చేంజ్ అంటే మోటివేషన్ అని, ఫ్రెష్ ఇయర్ ఈక్వల్ టు ఫ్రెష్ స్టార్ట్ అని. కానీ హిస్టరీలో ఎప్పుడు మోటివేషన్ మీద హ్యూమన్స్ ఎవరూ మారలేదు, కేవలం వాళ్ళ సిస్టమ్స్ వల్లే మారారు. సో లెట్స్ డిస్కస్ టుడే అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ సిస్టమ్స్. పాస్ట్ లైఫ్ ర్యాన్ ఆన్ న్యాచురల్ సిస్టమ్స్. పాస్ట్లో మన లైఫ్ చాలా సింపుల్గా ఉండేది. అలారమ్స్ లేవు, ప్లానర్స్ లేవు, ఏ మోటివేషన్ వీడియోస్ లేవు. కానీ మన లైఫ్ నడిచింది. ఎలా? బికాస్ అప్పట్లో సిస్టమ్స్ అన్నవి న్యాచురల్గా ఉండేవి. సూర్యోదయం అయ్యిందంటే నిద్ర లేచేవాళ్ళం, సన్సెట్ అయ్యిందంటే ఇంటికి వెళ్ళడానికి పయనించే వాళ్ళం పనులన్నీ ఆపుకొని. అదే చీకటి పడిందంటే పడుకునే వాళ్ళం, ఆకలేసిందంటే తినేవాళ్ళం. ఇలా సింపుల్గా సిస్టమ్స్ అన్నవి న్యాచురల్గా ఉండేవి, మనం ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ చూస్తే డిసిప్లిన్ అనేది డెసిషన్ కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. కానీ స్లోగా మనం న్యాచురల్ సిస్టమ్స్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చేసాం. ప్రెజెంట్ సిస్టమ్ బ్రోక్, మోటివేషన్ టుక్ ఓవర్. ఇప్పుడు మనం సిస్టమ్స్ క్రియేట్ చేయలేదు, మోటివేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలారం మిస్ అయితే మోటివేషన్ కావాలి, ఫోకస్ మిస్ అయితే మోటివేషన్ కావాలి, వర్కౌట్ చేయాలంటే మోటివేషన్ కావాలి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ మనకి అగెనెస్ట్గా ఉంది. ఫోన్ ఏమో బెడ్ పక్కన, నోటిఫికేషన్స్ ప్రతి చోట, ఫుడ్ వచ్చేసరికి 1 క్లిక్ డోర్ దగ్గర. సిస్టమ్ ఏమో వీక్ అయిపోయింది, మోటివేషన్ బర్డెన్ అయిపోయింది. ప్రెజెంట్ వై న్యూ ఇయర్ ఫెయిల్స్. జనవరిలో మోటివేషన్ హై ఉంటుంది, ఫిబ్రవరిలో రియాలిటీకి వస్తావు, ఫైనల్గా మార్చ్లో క్విట్ చేస్తావు. ఎందుకంటే ఇయర్ మారుతుంది క్యాలెండర్లో కానీ నీ సిస్టంలో కాదు. అదే ఫోను, అదే రూము, అదే రొటీన్, డిఫరెంట్ ఇయర్ సేమ్ లైఫ్. ఇది ప్రెజెంట్. కానీ ఫ్యూచర్లో సిస్టమ్స్ అన్నవి చాలా దారుణంగా మారిపోతాయి. ఫ్యూచర్ సిస్టమ్స్ డిసైడ్ ఫర్ యూ. ఫ్యూచర్లో సిస్టమ్స్ చెప్పేస్తాయి మీరు ఎప్పుడు లేవాలి, ఏం చూడాలి, ఏం కొనాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి అని. ఆటో ప్లే, ఆటో రిమైండర్స్, ఆటో డిసిషన్స్. మనం డిసైడ్ చేయము, ఇంకా సిస్టమ్సే డిసైడ్ చేస్తాయి. ఇంకా చేంజ్ అన్నది మాన్యువల్ కాదు. సిస్టమ్ స్ట్రాంగ్ అయిందంటే హ్యూమన్ వీక్ అయిపోతాడు. అంటే ఏంటి? చేంజ్ అనేది ఈవెంట్ కాదు, చేంజ్ అనేది ఎన్వైరన్మెంటల్ రిజల్ట్ అయిపోతుంది. గోల్స్ అన్నవి మోటివేషన్తో స్టార్ట్ అవుతాయి, సిస్టమ్స్ అన్నవి లైఫ్ రొటీన్తో నడుస్తాయి. అందుకనే పీపుల్ హూ విన్ లైఫ్లో మోటివేషన్ వల్ల కాదు, సిస్టమ్స్ వాళ్ళు కరెక్ట్గా బిల్డ్ చేసుకోవడం వల్ల. న్యూ ఇయర్ రీఫ్రేమ్. ఈ ఇయర్ రిజల్యూషన్ కన్నా ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి, ఏం ఈజీ చేయాలి, ఏం కష్టం చేయాలి అని. బికాస్ గుడ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ బిహేవియర్ ఈజీ, రాంగ్ బిహేవియర్ హార్డ్. పాస్ట్లో సిస్టమ్స్ న్యాచురల్గా ఉండేవి, ప్రెజెంట్లో సిస్టమ్స్ బ్రేక్ అవుతున్నాయి, ఫ్యూచర్లో సిస్టమ్స్ అన్నవి ఆటోమేటిక్ అయిపోతాయి. కానీ ఒక ఆప్షన్ ఇంకా ఉంది, మీ ఓన్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం. క్యాలెండర్ మారితే లైఫ్ మారుతుంది, మీ సిస్టమ్ మారితే లైఫ్ మారుతుంది. దిస్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ సిస్టమ్స్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవల్యూషన్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ఇంటర్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం. గుడ్ బై, జై హింద్.